దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ వారి బంపర్ ఆఫర్. ఇన్వర్టర్ బ్యాటరీలు, ఇన్వర్టర్ కొనుగోలుపై ఫ్లాట్ 25% డిస్కౌంట్. త్వరపడండి, మా వద్ద అన్ని సామర్థ్యం గల బ్యాటరీలు, ఇన్వర్టర్లు లభించును. విచ్చేయండి. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్, దర్శి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం దర్శిలోని గడియార స్తంభం ప్రాంతంలో గల పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు విగ్రహానికి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావులు పూలమాలలు వేసి నమస్కరించారు. అలాగే దర్శి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారపశెట్టి శ్రీరాములు విగ్రహానికి కూడా వీరు పూలమాలలు వేసి నమస్కరించారు. అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పార్టీ జెండాను ఎగరవేయటం జరిగింది. కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగిస్తూ దర్శిలో తాను ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ జెండా ఎగరవేస్తానని, పార్టీ పటిష్టతకు అందరూ పాటుపడాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ జి స్టీవెన్, దారం సుబ్బారావు, యాదగిరి వాసు, ఎం శోభారాణి, ఎం నాగమణి, ఎం వెంకటేశ్వర్లు, ఎస్ రామయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం
ఇల్లు కట్టివ్వాలి. తెలుగుదేశం మొదటిసారి అధికారంలోకి వచ్చిన 1983లో ఉగాది ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకంతో తెలుగునాట సంక్షేమ యుగాన్ని ప్రారంభమైంది. నిరుపేదలకు 2,20,000 శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి